బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇస్రో చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం తర్వాత పిఎస్ఎల్వి C-56 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాటు పూర్తి చేసింది. ఇక జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగ పిఎస్ఎల్వి ప్రయోగం 12 రోజుల తర్వాత అంటే 26న చేపట్టాలని నిర్ణయించింది. అయితే కౌంట్ డౌన్ ప్రారంభం కావాల్సిన కొద్ది గంటల ముందు ప్రయోగం వాయిదా పడింది. చంద్రయాన్-3 ప్రక్రియ కారణంగా పిఎస్ఎల్వి C-56 ప్రయోగం వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇక ఈ నెల 30న పిఎస్ఎల్వి C-56 నింగిలోకి వెళ్లనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇస్రో చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం తర్వాత పిఎస్ఎల్వి C-56 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాటు పూర్తి చేసింది. జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగం జరిగితే పిఎస్ఎల్వి ప్రయోగం 12 రోజుల తర్వాత అంటే 26న చేపట్టాలని నిర్ణయించింది. అయితే కౌంట్ డౌన్ ప్రారంభం కావాల్సిన కొద్ది గంటల ముందు ప్రయోగం వాయిదా పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇస్రో చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం తర్వాత పిఎస్ఎల్వి C-56 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాటు పూర్తి చేసింది. జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగం జరిగితే పిఎస్ఎల్వి ప్రయోగం 12 రోజుల తర్వాత అంటే 26న చేపట్టాలని నిర్ణయించింది. అయితే కౌంట్ డౌన్ ప్రారంభం కావాల్సిన కొద్ది గంటల ముందు ప్రయోగం వాయిదా పడింది. ఇక చంద్రయాన్-3 ప్రక్రియ కారణంగా పిఎస్ఎల్వి C-56 ప్రయోగం వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఈ నెల 30న పిఎస్ఎల్వి C-56 నింగిలోకి వెళ్లనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ వెన్నెల, ఏదైతే మనకి ఈ రోజు అంటే పిఎస్ఎల్వి 56 రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఈరోజు కౌంట్ డౌన్ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ ఏదో అనివార్య కారణాల వల్ల దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇటు ఒకవైపు వాతావరణ పరిస్థితులు, మరోవైపు ఇటీవలనే ఏదైతే చంద్రయాన్-3 ప్రయోగం జరిగిన తర్వాత దానికి సంబంధించి ఇతరత్ర కారణాల దృష్ట్యా ఈ పిఎస్ఎల్వి 56 రాకెట్ ప్రయోగాన్ని ఆపడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ నెల 14 మనకి చంద్రయాన్-3 ప్రయోగం జరిగింది. ఆ తర్వాత సక్సెస్ఫుల్ గా వెళ్తున్న పరిస్థితి అక్కడ దాని కక్షలో యథావిధిగా తిరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు పిఎస్ఎల్వి 56 ప్రయోగం వల్ల దానికి అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు కొద్ది రోజులు దీన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే కనుక ఈ నెల 30కి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక పిఎస్ఎల్వి 56 తర్వాత కొన్ని ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఇండియాకు సంబంధించిన శాటిలైట్స్ తో పాటుగా విదేశాలకు సంబంధించిన శాటిలైట్స్ కూడా వీక్ లో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏవైతే ఇటీవల కాలంలో చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సక్సెస్ బాటలోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు పిఎస్ఎల్వి 56 ప్రయోగం కూడా సక్సెస్ బాటలోనే కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత ఏవైనా కక్షలో ఉన్నప్పుడు ఏమైనా సమస్యలు తలెత్తుతాయన్న నేపథ్యంలోనే ఈ 56 పిఎస్ఎల్విని కొద్ది రోజులు వాయిదా వేయడం జరిగింది. శ్రీనివాస్, థ్యాంక్ యూ.